కాదు కానీ మొన్న మేడారం పోయిన తమ్మి మేడారం జాతర అంతా తిరిగిన ఆడ మాకు ప్రసాదము బంగారం అని బెల్లం ఇస్తారు. బెల్లము బాగానే ఉన్నది. ఇప్పుడు మా వాళ్ళు ఎత్తు గోల్పించినాం, వీళ్ళు ఎత్తు ఇచ్చినాం అమ్మవారికి అంటారు కదా. నాకు ఒక ముద్ద బెల్లం తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఇక నేను ఏం చేయాలి, లడ్డూలు చేసుకున్నాను. అంటే మరి లడ్డూలు అంటే మళ్ళీ నూనెలు దేవి అవి కాదు, పల్లీలు పుట్నాలు నువ్వులు ఈ మూడేసి బెల్లము మేము వేడి చేయం అమ్మవారి బెల్లం, మళ్ళా పచ్చి బెల్లం నువ్వు తరిగి అందులో వేసి మంచిగా నెయ్యి జరంత నెయ్యి వేసి లడ్డూలు చేసిన. అవి మేడారం సమ్మక సారక బెల్లంతో చేసిన లడ్డు. నాకు స్వీట్ ఇష్టం లేదు కానీ నువ్వు కష్టపడి అలా స్వీటే లేదు, బెల్లమే ఉన్నది. అది కూడా నేను కొంచెమే వేస్తాను, మా ఆయనకు మళ్ళీ షుగర్కి ఇట్లా రాగలదని భయం నాకు. అదే అదే అట్లా అలా నువ్వు తిను, తమ్మిన తిను, మంచిగా ఉంటుంది. ఇది ప్రసాదం కదా, ప్రసాదం ఉన్నది అందులో. పొరలు తింటారు పాపం. ఎప్పుడు నేను వచ్చినాక నేను ఒకటి పట్టుకొస్తాను మా పొరలకి. వచ్చింది ఏమైనా తీసుకొస్తుంది అనుకుంటారు. ఏమో మరి మనకి ఇంట్లో పిల్లగాడు ఒకడు ఉన్నాడు, నాకు ఒక కొడుకు. మనకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. బయటకించి తెప్పాలంటే పైసలు మస్తు అయితే బాగోదు. మళ్ళీ లడ్డులా అయిపోతారు పోరలా అని. లాస్ట్ టైం ఏదో తెచ్చావు, ఏంటది? అటుకులు తెచ్చిన. ఎప్పుడు తెచ్చావు?